టీచర్ వేధింపులు తాళలేక బిల్డింగ్ పై నుంచి విద్యార్థిని దూకిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కొత్తగాడి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గత నెల 24వ తేదీన బిల్డింగ్లోని మొదటి అంతస్తుపై నుంచి 10వ తరగతి విద్యార్థిని తబిత దూకింది. గుట్టుచప్పుడు కాకుండా హాస్టల్ సిబ్బంది ఓ ప్రైవేటు హాస్పిటల్లో తబితకు చికిత్స చేయించారు. ఎవరికైనా చెబితే ఎగ్జామ్స్ రాయనివ్వమని టీచర్స్ భయభ్రాంతులకు గురి చేశారని చెబుతున్నారు. రాసుంటే శోభరాణి మేడం అడిగిరు, సార్ ఏమవుతావు అని అంటే ఇట్లా వెటర్నరీ డాక్టర్ అయితే మేడం అంటే ఏం తీసుకుంటావు 10th తర్వాత అంటే బైపీసీ తీసుకుంటాం మేడం అని అంటే 10th అయితే దేవుని దయ వల్ల పాస్ అవుతావేమో, ఇంటర్ అయితే ఇక ఇంటర్లోకి వచ్చే లోపు ఫెయిల్ అయితే ఇక ఎక్కడ నీ ఫెయిల్ అయినామనుకో చదువుపైన ఇంట్రెస్ట్ పోతుంది, చూడు చిన్న చిన్నగా చేసుకో, అంత పెద్ద పెట్టుకో గోల్స్ అని అన్నారు. చాలా బాగా అనిపించింది. ఆ పేరు నాకు అసలు ఎప్పుడు మా పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు సార్. మా డాడీ అయితే టచ్ కూడా చేయడు. మేడం నన్ను చెంపదెబ్బ కొట్టింది సార్. చదువుపైన ఇంట్రెస్ట్ పోయింది, మొత్తం చాలా సఫర్ అయినా సార్. చదువులో మొత్తం డిస్కరేజ్ చేసి ఎవ్వరు ముంగలైనా నన్ను ఇన్సల్టింగ్ గా చేస్తుండే. చనిపోవాలనుకున్నా నేను. మా పేరెంట్స్ వల్ల నేను ఇంత ఫేస్ చేయలే ఎప్పుడు, కానీ వీళ్ళ వల్ల ఫేస్ చేసిన సార్. ఆ పాప నన్ను అన్నారు అన్న విషయం కూడా ఆమె డైరెక్ట్గా విన్నది కాదు. పక్కన పిల్లలు పాస్ ఆన్ చేసిన వర్డ్ అక్కడ మిస్అండర్స్టాండింగ్ వలన తను హర్ట్ అయ్యి బాధపడిన విషయమే కానీ డైరెక్ట్గా టీచర్ అన్న విషయం అయితే కాదు. టార్చర్ చేయటం అని అంటే ఒక్క పిల్లనైతే సెపరేట్గా తీసుకెళ్ళి టార్చర్ చేయం కదా. పక్కన పిల్లలందరినీ ఎవరినైనా సరే మీరు అడగచ్చు.